వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్. నేను మీ గోవిందు నాగరాజు. ఈ వీడియోలో ఏపీ టీచర్ ట్రాన్స్ఫర్స్కు సంబంధించి మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ని మన మొబైల్లోనే సులువుగా పీడిఎఫ్ రూపంలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది చూద్దాం. సో ఇందుకోసం ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో ఏపీ టీచర్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొదటి లింక్ గమనించండి. ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ట్రాన్స్ఫర్ 2025 అని చెప్పి ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఏపీ టీచర్ ట్రాన్స్ఫర్స్కు సంబంధించినటువంటి హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు హోమ్ పేజ్లో చూస్తే డిఫరెంట్ ఐకాన్స్ మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆర్డర్స్, షెడ్యూల్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, FAQs ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మీరు టాప్ కార్నర్ అబ్జర్వ్ చేయవచ్చు. ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అండ్ డేట్స్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అండ్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ మనం అప్లై చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ని మనం సెలెక్ట్ చేయాలి. సో అలాగే మనం డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు వేకెన్సీస్ రిపోర్ట్, అలాగే గ్రీవెన్స్ రెడ్రెసల్ అని చెప్పి మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనం చూడవచ్చు డౌన్లోడ్స్ అని చెప్పి డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ మనకు కనిపిస్తుంది. పక్కనే ప్రొవిజనల్ సీనియర్ లిస్ట్ కూడా ఉంది. సో మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి కాబట్టి డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ని సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనము మన యొక్క ట్రెజరీ ఐడి, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ వన్ టైం పాస్వర్డ్ హ్యాస్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. సో టాప్ కార్నర్లో చూడండి, ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మనం ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు మన యొక్క అప్లికేషన్ యొక్క ప్రివ్యూ కనిపిస్తుంది. సో ఈ ప్రివ్యూలో ఉన్నటువంటి అప్లికేషన్ని ఎలా మనం పీడిఎఫ్ రూపంలోకి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనము మన మొబైల్లో చూడండి, బాటంలో బ్యాక్ సింబల్ ఉంది, లెఫ్ట్ యారో సింబల్ అంటే ఒకసారి మనము బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది, సక్సెస్ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఓకే పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మనం చూడండి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పి చూడండి, డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ బిలో. సో ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మన అప్లికేషన్ అనేటువంటిది మన మొబైల్లోకి సులువుగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము సబ్మిట్ చేసినటువంటి టీచర్ ట్రాన్స్ఫర్స్ అప్లికేషన్ని మన మొబైల్లోనే సులువుగా పీడిఎఫ్ రూమ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.